జ్ఞాపకం చేసుకుని ఆ కార్యక్రమం ప్రార్థన చేస్తాం. సర్వలోకాలలో వ్యాపించి సర్వ సృష్టికి ఎడతెగని ప్రేమను కనికరాన్ని ప్రపంచానికి అందించే మరొకసారి మాకు అవకాశాన్ని ఇచ్చి మా జీవితాన్ని పరిశీలించుకోవడానికి, అలాగే ప్రభువైన యేసు ద్వారా మానవుల ఆత్మ సంబంధమైన జీవితాలకు జరుగుతున్న మేళను తలపోసుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీరు మాత్రమే జరిగించినట్లు అది కార్యక్రమం ద్వారా ఆత్మ సంబంధంగా మాకు మేలుకొలకు కలుగుతుంది. మా జీవితాలని మీ యొక్క వాక్య వెలుగులో పరిశీలన చేసుకొని మా ఆత్మలకి బలాన్ని, శాంతిని, సమాధానాన్ని, ఒక మార్గాన్ని చూసుకోగలగడం. ఈ సమయాన్ని ప్రశస్తంగా మీరే మలిచి మాకు ఆశీర్వాదాలను అందించి చివరి వరకు ఈ కార్యక్రమం మీ మహిమార్థమై మా ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. మీరే మాకు ఈ కార్యక్రమాన్ని అందించి ఆశీర్వదించారు. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. సమయంలో మాటలో కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నా ప్రియ యేసు ఆదుకో, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిలలో శోధనలో వేదనలో నిన్ను వీడి ఓనియకు నా ప్రియ యేసు రాజా కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో, మరణ శరీరపు మరులే మెదలెను నా హృదయములో, మరణ శరీరపు మరులే మెదలెను నా హృదయములో, కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిలలో, మరువను నీ వాగ్దానం సడలదు నా విశ్వాసం, మరువను నీ వాగ్దానం సడలదు నా విశ్వాసం, శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా, శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా, కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిలలో. ఈ భూమిపై మన జీవితం చాలా పరిమితమైంది. కన్ను తెరిచి కన్ను మూసేలోపు మన జీవితం ఒక కలలాగా అర్థమైపోతుంది. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందరో బలవంతుల్ని, యవనస్తుల్ని, ఆరోగ్యవంతుల్ని కూడా చూడడం జరిగింది. కానీ అదొక కలలాగా అయిపోయింది. వాళ్ళెవరు మన మధ్య లేరు.
అలాగే మన జీవితం కూడా కళలాగే అయిపోతుంది. ఆశ్చర్యంగా ఉంటున్నాం, ఇంత త్వరగా నా జీవితం అయిపోయిందా అని జీవితం అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. మరి అటువంటి ఈ జీవితంలో మన జీవితానికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకోగలిగితే ఈ జీవితం మనకు ఆశ్చర్యంగా అనిపించదు. ప్రతిదీ చాలా తెలిసినట్టుగా అనిపిస్తుంది తప్ప ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితులు ఏముండవు. అందుకే మానవుని యొక్క జీవితాన్ని మానవుడు పొందేటువంటి బాధలతో మనం లెక్కించవచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఏమేమి బాధలు ఉన్నాయి అనే దాన్ని బట్టి అతను నేర్చుకునేటువంటి పాఠాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అంటే మనిషి జీవితం భూమి మీద పాఠాలు నేర్చుకోవడం కోసమే అనేది మనం వాక్యం అనేకమైనటువంటి సందర్భాలు హెచ్చరించడం నేర్చుకునే విషయం. అంటే అసలు మానవ జీవితం ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే మానవ జీవితం అనేక ప్రయోజనాలతో మానవ తీయబడింది. మొట్టమొదటిది ఏమిటి అంటే అనేకమైనటువంటి పాఠాలు ఈ భూమి మీద నేర్చుకోవాలి. మరి ఈ పాఠాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం గమనించుకున్నట్లయితే ఒకటి ఆత్మ సంబంధమైనది. అంటే మన ఆత్మకు చెందినటువంటి ఎన్నో పాఠాలు భూమి మీద నేర్చుకోవడానికి మన మనిషి జీవితాన్ని దేవునిచే పొందడం జరిగింది. అలాగే రెండవ రకాలైనటువంటి పాఠాలు ఏంటంటే శరీర సంబంధమైన పాఠాలు. సో ఈ శరీర సంబంధమైనటువంటి పాఠాలు మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే శరీర సంబంధమైన పాఠాలు నేర్చుకుంటే మన యొక్క బ్రతుకు తెరువుకు ఉపయోగపడుతుంది. అంటే ఎలా బ్రతకాలి, ఏ పని చేసి బ్రతకాలి, ఏ పని ద్వారా మనకు డబ్బులు వస్తాయి అనేది ఈ శరీర సంబంధమైనటువంటి పాఠాలు. అయితే ఆత్మకు సంబంధించినటువంటి పాఠాలు కూడా ఎన్నో ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి ఆత్మ సంబంధమైన పాఠాలు అందరూ నేర్చుకోలేరు. ఆసక్తి ఉన్న వారికి మాత్రమే ఆత్మ సంబంధమైన పాఠాలు అందుబాటులో ఉంటాయి. అంటే ఈ ఆత్మ సంబంధమైన పాఠాలు కావాలంటే దీనికి ఆసక్తి కావాలి. అంటే దైవికమైనటువంటి ఆసక్తి కావాలి, దైవికమైన దృష్టి కావాలి, లేక దైవికమైన శ్రద్ధ కావాలి. సో దైవికమైన శ్రద్ధ ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వారికి ఆత్మ సంబంధమైన పాఠాలు ప్రతిరోజు కూడా నేర్చుకునేటువంటి అవకాశం వస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన పాఠాల విషయంలో మనం ఆలోచించినట్లయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలు ఏ విధంగా మనం నేర్చుకోవాలి అంటే బాధల ద్వారా, కష్టాల ద్వారా, అలాగే సమస్యల ద్వారా మనం ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలని నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన పాఠాలు ఎలా నేర్చుకోవాలంటే బాధల ద్వారా, కష్టాల ద్వారా, సమస్యల ద్వారా. ఆత్మ సంబంధమైన పాఠాలు ఎవరికైనా కూడా నేర్చుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి సమస్యలు రకరకాలుగా ఉంటాయి, బాధలు రకరకాలుగా ఉంటాయి. అంటే డబ్బుకు సంబంధించినటువంటివి ప్రధానమైనటువంటి బాధ. ఎందుకంటే డబ్బు లేదు అంటే ఆకలి తీరదు, డబ్బు లేదు అంటే ప్రకృతిని ఒక గొడుగు ద్వారా ఎదుర్కోలేము, ఒక ఇల్లు ద్వారా నీడ పొందలేము. అసలు శరీరానికి నీడ కావాలన్నా ఒక రెంట్ కట్టే ఇల్లు కావాలి, లేదా ఒక ఇల్లు కొనుక్కోవాలి, దానికి డబ్బు కావాలి. అలాగే ఆకలి తీరాలన్నా, దప్పిక తీరాలన్నా డబ్బు కావాలి. శరీరాన్ని ప్రకృతి యొక్క ఇబ్బందులు, అది అగ్ని కావచ్చు, ఎండ కావచ్చు, దుమ్ము ధూళి కావచ్చు, ఎండ కావచ్చు, చలి కావచ్చు, వాన కావచ్చు, ఈ శరీరాన్ని కాపాడుకోవాలంటే ఆ వస్త్రాలు, ఆ ఇల్లు కొనుక్కోవాలంటే కూడా మళ్ళీ డబ్బే కావాలి. ఇలా శరీరానికి సంబంధించిన ఏ బాధలు, కష్టాలైనా ఎందుకు వస్తాయంటే డబ్బు లేకపోవడం వల్ల రావడం జరుగుతుంది.
కాబట్టి డబ్బుకు సంబంధించినది ప్రధానమైనటువంటి బాధ, ప్రధానమైనటువంటి సమస్య. ప్రతిరోజు డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రతిరోజు డబ్బులు కావాలి. డబ్బులు ఖర్చు పెట్టడం ఎప్పుడు ఆగిపోతాయో అప్పుడు సమస్యలు అనేవి, బాధలు, కష్టాలు ఎక్కువైపోతాయి. ఖర్చు పెట్టుకోవడానికి చేతిలో ప్రతిరోజు డబ్బులు ఉండాలి. అలా లేని నాడు బాధలు, కష్టాలు, సమస్యలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. అందుకని డబ్బుకు సంబంధించినటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు ఎవరికైతే ఆసక్తి ఉందో దేవుని విషయాల్లో వారు పాఠాలు నేర్చుకుంటారు. దేవుని విషయాల్లో ఆసక్తి ఉన్న వాళ్ళు డబ్బు బాధలు, డబ్బు సమస్యలు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన పాఠాలను వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అట్లాగే శరీరానికి వచ్చేటువంటి రోగాలు మరొక సమస్య, ముఖ్యమైనటువంటి సమస్యల గురించి ప్రస్తావిస్తాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి శరీర సంబంధమైనవి, కానీ ముఖ్యమైనది ఏంటంటే ప్రధానమైన సమస్య డబ్బు. ఒక బైబిల్ కొని దేవుని వాక్యం చదవాలంటే బైబిల్ కొనడానికి కూడా డబ్బులే కావాలి. అంటే దేవుని పనులు చేయడానికైనా, దేవుని అనుభవాలు కావాలన్నా దానికి కూడా డబ్బులు కావాలి. లేదా చర్చిలో ఒక అన్నదానం చేయాలి, డబ్బులు కావాలి. లేదా బయట పేదవాళ్ళు ఎవరైనా కనిపించారు, వాళ్ళకి చలికి దుప్పట్లు లేవు, వర్షానికి తడిచిపోతున్నారు, వాళ్ళకు రెయిన్ కోట్ కొనిస్తే ఈ వర్షాల్లో ఎంతో మంది అడుగుతునే వాళ్ళు పాపం ఆ చర్చిల దగ్గర, గుళ్ళ దగ్గర పాపం వర్షానికి తడుస్తూ కుక్కలు వచ్చేసి వాళ్ళు కలుపుతుంటే ఆ చలికి వణుకుతూ అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి ఇక్కడ తరివేస్తూ ఉంటే ఆ చలికి వణుకుతూ ఆ యొక్క భయంకరమైనటువంటి వర్షంలో వాళ్ళు చచ్చిపోతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఓ రెయిన్ కోట్ ఇవ్వాలి, చలికి ఓ దుప్పటి ఇవ్వాలి, చక్కగా వాళ్ళకు చీర ఇవ్వాలి అంటే మరి అలాంటి ప్రేమ కార్యాలు కూడా డబ్బులే కావాలి. కాబట్టి డబ్బులు మన చేతిలో లేనప్పుడు ఇది పెద్ద సమస్య అయిపోతుంది. అలాగే మన శరీరానికి ఆయా సమయాల్లో వచ్చేటువంటి రోగాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, రోగం ఉన్నటువంటి వాడు పనులు చేయలేడు. ఎందుకనంటే రోగం మనల్ని బెడ్ మీద పడుకోబెట్టేస్తుంది. నడవలేము, కూర్చోలేము, నిలబడలేము, ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. రోగం అనేది నిద్రపడపోనివ్వదు. మరి రోగాలు వచ్చినప్పుడు దేవుని మీద ఆసక్తి ఉన్నవాడు, దేవుని మీద శ్రద్ధ ఉన్నవాడు ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి రకరకాలైనటువంటి సమస్యలు ఒక్కో మనిషికి ఉన్నాయి. అందరికీ ఒకే సమస్యలు ఉండాలని ఏమి రూల్ లేదు. ఒక్కోరి పరిస్థితులు ఒక్కో విధంగా ఉంటాయి, ఒక్కోరికి ఒక్కో రకమైన సమస్యలు వస్తాయి. అలాగే కొంతమందికి ఏంటంటే కుటుంబ సమస్యలు, అంటే కుటుంబంలో ఒకరిపై ఒకరికి ప్రేమ పోయినప్పుడు, ఒకరితో ఒకరికి అవగాహన పోయినప్పుడు, అండర్స్టాండింగ్ ఒకరితో ఒకరికి కోల్పోయినప్పుడు కుటుంబ సమస్యలు చాలా బాధలు పెడతాయి. కాబట్టి ఆ కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు దేవుడి మీద శ్రద్ధ ఉన్నవాడు, దేవుడి మీద ఆసక్తి ఉన్నవాడు ఆత్మ సంబంధమైన ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు. అంటే భూమి మీదకి వచ్చిందే పాఠాలు నేర్చుకోవడానికి. అసలు మానవ జీవితం ఎందుకు ఇవ్వబడింది అంటే కేవలం ఒక శిక్షణగా మాత్రమే ఇవ్వబడింది. మానవ జీవితాన్ని మానవుడు పొందింది ఎందుకంటే ఒక శిక్షణగా పొందేటంతే. హ్యూమన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కొంతమందికి 80 ఏళ్ళు ఉంది, కొంతమందికి 70 ఏళ్ళు ఉంది, కొంతమందికి 20 ఏళ్ళు ఉంది, కొంతమంది 10 సంవత్సరాల లోపే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకుంటున్నారు. కొంతమంది పుట్టగానే చనిపోయి కొన్ని క్షణాలు మాత్రమే వాళ్ళకి ట్రైనింగ్, పుట్టగానే చనిపోయే వాళ్ళు ఉన్నారు. గర్భంలోనే చనిపోయి గర్భంలోనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎండ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇట్ ఈస్ టైం ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. నేను ఇక్కడ 1000 సంవత్సరాలు ఉంటాను, ఈ ట్రైనింగ్ నేర్చుకుంటే కుదరదు. దేవుడు మనకు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు ఎంత ఇచ్చాడో మనం పుట్టకముందే డిసైడ్ చేశాడు. ఆ క్షణం మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వదిలేసి అప్పటి వరకు ఎన్ని నేర్చుకున్నామో ఆ అనుభవంతో భూమిని వదులుకోవాలి, శరీరాన్ని వదులుకోవాలి. ఇది వాస్తవం, ఇది సత్యం. సో వీ హ్యావ్ ఏ టైం ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ లెర్నింగ్ లెసన్స్.
ఎవ్రీడే లెసన్స్ నేర్చుకుంటాము. ఏ విధంగా ట్రబుల్స్, రకరకాల సమస్యలు మనకు వచ్చినప్పుడు అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఎవరైనా చూసామనుకోండి, అబ్బా వీళ్ళకి ఏది డబ్బుల సమస్య అంటే, అవును వాళ్ళు పుట్టడానికి ముందే దేవుడు డిసైడ్ చేశాడు వాళ్ళకి డబ్బుల సమస్య ఉండాలి అని. ఎందుకు ఉండాలి? ఆ డబ్బు సమస్యల ద్వారా వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. కాబట్టి వాళ్ళని చేసి అని మనం అనుకోవడానికి లేదు. అది కూడా ఒక డివైన్ ప్రోగ్రామ్ లో భాగమే. ఎందుకంటే ఆ డబ్బు సమస్య లేకపోతే వాళ్ళు ఆ పాఠాలు నేర్చుకోరు. కొంతమంది శరీరంలో ఎన్నో రోగాలు ఉంటాయి, అసహ్యంగా. ఎందుకంటే వాళ్ళు పుట్టడానికి ముందే ఈ రోగాలు రావాలని, ఈ రోగాల ద్వారా ఆత్మ సంబంధమైన పాఠాలు వాళ్ళు నేర్చుకోవాలని దేవుడు ముందే నిర్ణయించి ఏ నెలలో, ఏ సంవత్సరంలో, ఏ సెకండ్లో ఏ రోగం రావాలో, ఎంతసేపు రోగం ఉండాలో దేవుడు డిసైడ్ చేసి మరి పంపించాడు. కాబట్టి ఆ సెకండ్కి, ఆ సంవత్సరం, ఆ నెల వాళ్ళకి రోగం వచ్చింది. మరి ఆ రోగం ద్వారా లెసన్ నేర్చుకుంటారా లేదనేది దేవుడు వెళ్ళిపోవచ్చాడు. పాయింట్ ఏంటంటే, డబ్బు రోగాలు కావచ్చు, ఆ డబ్బు సమస్యలు కావచ్చు, రోగాల సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, దాని ముఖ్యంగా మానసికమైనటువంటి సమస్యలు. కొంతమందికి మానసికమైనటువంటి వ్యధ ఉంటుంది. ఒకరిని తనకంటే కూడా ఎక్కువ ప్రేమిస్తారు అనుకో, వాళ్ళు నీ వల్లే ఏదో జరిగిందని మిస్అండర్స్టాండ్ చేసుకొని నీ మీద అబద్ధాలు చెప్పేసి వాళ్ళు నేను వదిలేసి వెళ్ళిపోతారు. ఇక జీవితంలో నేను చూడరు, కలుసుకోరు. వాళ్ళకి మేము అన్ని మేలే చేసుకుంటాం. వాళ్ళ ఎదుగుదల కోసం పోరాడుతాం. వాళ్ళ బాగోగుల్ని ప్రతిక్షణం ఒక కంటికి రెప్పలా చూసుకొని ఉంటాం. వాళ్ళని అనుక్షణం ప్రేమించుంటాం. కానీ వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఎవరో ఏదో చెప్పారని నేను చూడరు, నీతో మాట్లాడరు. నిన్ను కళ్ళ కూడా వాళ్ళు వచ్చి కళ్ళ కనకుండా వాళ్ళు మర్చిపోతారు, ఉదయం గుర్తు చేసుకోరు. అప్పుడు ఆ ఎఫెక్ట్ మనసు మీద పడుతుంది. మనసు నిరంతరం దుఃఖానికి, క్షోభకి లోనవుతుంది. మరి అలాంటి మానసికమైన సమస్యలు, రకరకాల మానసిక సమస్యలు కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి మన సమస్య ఏదైనా, అది డబ్బు సమస్య కావచ్చు, రోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, మానసికం కావచ్చు, ఈ సమస్యలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, నేను ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందాలి. అంటే ఎవరికైతే ఆత్మ సంబంధమైన అభివృద్ధి కావాలో, అంటే ఇది అవసరం ఉన్న వాళ్ళకే ఈ పాఠాలు అనేవి నేర్పించబడతాయి. ఆత్మ సంబంధమైన అభివృద్ధి కావాలి, నేను ఆత్మ సంబంధంగా ఎదగాలి అనేటువంటి ఆ యొక్క ఆసక్తి ఎవరికైతే ఉందో, ఆత్మ సంబంధమైన అభివృద్ధి పైన ఎవరికైతే ఆసక్తి ఉందో, వాళ్ళు డబ్బు సమస్యలు వచ్చినా, రోగాల సమస్యలు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, మానసిక సమస్యలు వచ్చినా, వీటి ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలను నేర్చుకోగలుగుతారు. తద్వారా ఆత్మీయంగా ఎదుగుగలుగుతారు. ఆత్మ సంబంధంగా ఎదుగుదల రావాలంటే ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకుంటేనే ఆత్మ సంబంధమైన ఎదుగుదల. ఆత్మ సంబంధంగా ఏ పాఠాలు నేర్చుకోకుండా నేను ఆత్మీయంగా ఎదిగిపోవాలి అంటే అది ఎవరికి కూడా సాధ్యమైనది కాదు. అందుకని ఆత్మ సంబంధంగా ఎదుగుదల కావాలి అంటే ముందుగా మనం ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవాలి. చూడండి, ప్రపంచంలో ఎవరు కూడా ఆత్మ సంబంధమైన ఎదుగుదలని సమస్యలు లేకుండా ఎవరు సాధించారు. మరి ఈ లెసన్ ఈరోజు ఏంటి అంటే, ముఖ్యంగా ఒక అవగాహన తెచ్చుకోవడం కోసం. ఏంటి అవగాహన అంటే, డబ్బు సమస్యలు వచ్చినా, రోగాలు, కుటుంబం లేక మానసిక సమస్యలు వచ్చినా ఎక్కువ మంది ఏమనుకుంటారంటే దీనికి కారణం ఎవరు అని అన్వేషిస్తారు. కారణం ఎవరు? సమస్య రాగానే మనిషి చేసే పని అంటే, నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని కారణాన్ని అన్వేషిస్తారు. అప్పుడు కనిపించే కారణం ఏంటి అని అంటే, అది పలానా మనిషి నన్ను మోసం చేశాడు కాబట్టి నాకు డబ్బు సమస్య వచ్చింది, పలానా మనిషి నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వలేదు కాబట్టి
నాకు డబ్బు సమస్య వచ్చింది అని మనిషి ఇంకొకరి మీద ద్వేషాన్ని, కోపాన్ని, బాధని పెంచుకుంటూ ఉంటాడు. ప్రపంచంలో జరిగేది ఇదే. ఏదైనా సమస్య వచ్చింది అంటే మరి దానికి ఎవరో ఒకరి మీద నిందేసేసుకొని మరి ఏ విధంగా అంటే ఇక ఆ రోజు నుంచి ఆ మనిషిని కోపంతో, ద్వేషంతో ఆ మనిషి గురించి ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ గురించి కోపంతో, బాధతో రగిలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మన అవగాహన ఏమిటి అంటే నీ వాస్తవానికి, నీ అనుభవానికి కారణం నీవే. నీ సమస్యకి ఎవరో కారణం కాదు, నీ సమస్యకు కారణం నీవే. నా సమస్యకు కారణం నేనే అని గ్రహించడమే గొప్ప ఆత్మీయ ఎదుగుదల. నీవే లేక నేనే. నా సమస్యకు కారణం నేనే, నా వాస్తవానికి కారణం నేనే, నా యొక్క కష్ట అనుభవానికి కారణం ఎవరు అని ప్రతి మానవుడు ఆలోచించుకొని దానికి ఎవరి మీద వేసేస్తాం నిన్న. కానీ నా కష్ట అనుభవానికి కారణం ఆత్మీయతలు ఏమర్థం ఉందంటే నేనే అనర్థం అవుతుంది. ఎవరి కష్టమైన శరీర సమస్యలకు కారణం వాళ్ళే అవుతారు తప్ప ఇంకొక కాదు అనేది ఇది ఆత్మీయ ఎదుగుదల అన్నమాట. అంటే ఆత్మీయమైనటువంటి అవగాహన వస్తేనే ఈ సత్యం అనేది తెలుస్తుంది. మరి మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఇక్కడ హిజ్కియా అనేటువంటి ఆయన గురించి చెప్పబడింది. హిజ్కియా అనేటువంటి ఆయనకి రోగం వచ్చి మరి ఆయన చనిపోయేటువంటి మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతుంది. మరి ఆ సమయంలో ఇంకొకరైతే అనేక మంది వైద్యుల్ని సంప్రదించి ఒకవేళ వాళ్ళు బ్రతికిస్తే బ్రతికించినట్లు, మరి లేదంటే వాళ్ళు ఇంకా వల్ల కాలేదంటే ప్రాణాలు వదిలేదు. కానీ హిజ్కియా ఒక పని చేశాడు. ఆయన ఏం చేశాడనంటే నేను ఏ విధంగా అయినా సరే దేవుని వేడుకుంటాను అని చెప్పి ఆయన దేవుని వేడుకోవడం జరిగింది. మరి దేవుడు ఏమన్నాడంటే సరే నేను నీకు ఒక మాట ఇస్తున్నాను. ఏమని మాట ఇచ్చాడు? నీవు కన్నీళ్ళు విడిచడం చూసి నీ ప్రార్థనను అంగీకరించుకున్నాను, నేను బాగు చేస్తాను. 3వ దినాన యెహోవా మందిరానికి ఎక్కిపోతావు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను అన్నాడు. అంటే యాక్చువల్లీ ఆ రోజు చచ్చిపోవాలి, కానీ దేవుడు ఏమనుకున్నాడంటే 15 సంవత్సరాల ఆయుష్ ఇద్దాం అంటే 15 years పొడిగించబడి యాక్చువల్లీ చచ్చిపోవాల్సినటువంటి ఆయన ఆశ్చర్యంగా మరి ఏ విధంగా ఆయన బతికాడు అంటే మనం చూస్తే చచ్చిపోవాల్సినటువంటి వ్యక్తి మరలా ఆయన ఆశ్చర్యంగా 15 సంవత్సరాలు బ్రతకడం జరిగింది. ఇది గొప్ప విషయం. సో మనం కూడా చచ్చిపోతాము అని అనుకునేటువంటి సందర్భాలు వస్తాయి. అంటే ఈ సమస్యకి నాకు ఇక పరిష్కారం లేదు, మరి ఈ సమస్యకు నేను బయటపడేటువంటి అవకాశం లేదు అని ఎన్నోసార్లు మనం అనుకుంటాం. అంటే అసలు ఎన్నోసార్లు పరిస్థితి ఎలా ఉంటుందనంటే అసలు ఇంకా నాకు ఈ సమస్య నుంచి విడుదల లేదు. మనం సమస్యలు రాసుకున్నాం ముందే, డబ్బు సమస్య, రోగాల సమస్య, కుటుంబాల సమస్య, మానసిక సమస్య. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నాకు పరిష్కారం లేదు, నేను బయటపడలేను, ఇక ఇంతే అని అనుకునేటువంటి సందర్భాలు ఎన్నో వస్తాయి.
కానీ అనేక సందర్భాల్లో ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి 2 రోజులు మరి గమనించినట్లయితే ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తాను. 2 రోజులు 5వ అధ్యాయం 20వ వచనంలో అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ, శరీరుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించడం నా యజమానునికి మనసు లేకపోయినా కానీ యెహోవా జీవముతో నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని ఎంత ఏదైనా తీసుకోవాలి అనుకున్నాడు. ఇక్కడ నయమాను అనేటువంటి ఆయన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. మరి ఆ సందర్భంలో ఎందరో కుష్ఠరోగాలతో బాగుపడే వాళ్ళు ఉన్నారు కదా. మరి దేవుడు ఎందుకు ప్రవక్త ద్వారా ఈ నయమానికే ఆ కుష్ఠరోగం బాగు చేయడం జరిగిందంటే కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ వాక్యం ఏంటంటే 2 రోజులు 5వ అధ్యాయం 14వ వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడు అయ్యను. సో కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. సో అతను నేను కుష్ఠరోగంతో ఉన్నాను, ఇక నేను ఏ పని చేయను అని చెప్పేసి అతను ఇంట్లో కూర్చోలా. రాజు దగ్గర పనిచేస్తూ కుష్ఠరోగంతో యుద్ధాలు చేసి రాజును గెలిపిస్తున్నాడు. ఎవరు? ఈ నయమాన్ అనేటువంటి ఆయన సైన్యాధిపతిగా పనిచేస్తున్నాడు రాజుకి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను సిరియా దేశానికి ఆయన జయం కలిగజేస్తున్నాడు. సిరియా దేశం యుద్ధాలన్నింటిలో గెలిచేటట్లు చేస్తున్నాడు. సైన్యాధిపతిగా నిలబడి యుద్ధ భూమిలో నిలబడి పోరాడుతున్నాడు. కుష్ఠరోగం ఉంది మళ్ళీ. నాకు కుష్ఠరోగం ఉంది కదా, నేను ఏ పని చేయను, నేను హ్యాపీగా ఎవరైనా అన్నం పెడితే తింటాను, ఏ గుళ్ళో పడుకుంటాను, లేదా ఈ అనాశరణాలను ఉండిపోతానని ఆయన అనుకోరా. నా వల్ల నా దేశానికి ఉపయోగం ఏంటి అని ఆలోచించాడు. కుష్ఠరోగము శరీరం అంతా లేదు కదా, ఎక్కడో ఒక దగ్గర ఉంది. కానీ మిగతా అవయవాలు బాగున్నాయి కదా. బాగున్న అవయవాలతో నేను పోరాడాలి, నా దేశానికి నా వల్ల ఏదో ఒక మేలు ఉండాలి అని ఆయన దేశానికంతా ఉపయోగపడాలని నిర్ణయించుకున్న వ్యక్తి. ఈరోజు చూడండి, మన కుటుంబాల్లో కూడా ఏ చిన్న సాకు దొరికినా ఇక నేను పని చేయను, నా కుటుంబానికి ఇక నేను ఏ పని చేయను, వాళ్ళే నాకు అన్నం పెట్టాలి, నీళ్ళకి స్నానం చేయాలి. ఇంకా కొంతమంది ఏంటంటే నాకు హగ్గీసి కట్టేసి వాళ్ళే తీసి వాళ్ళే నా ముందు కూడా కడగాలి అని చాలా మంది కోరుకునే వాళ్ళు కూడా అనేక కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే నా వల్ల అందరికీ ప్రయోజనం ఉండాలి అనుకోవడం ఒక ఆలోచన విధానం. నా వల్ల ఎవరికి ఏ ప్రయోజనం అవసరం లేదు, అందరూ నాకే ఉపయోగపడాలి, అందరి వల్ల నాకే ప్రయోజనం కలగాలి అని అనుకోవడం, ఆలోచించడం ఇంకో విధానం. ఇక్కడ 2 రకాలైన మానసిక విధానాల గురించి ప్రస్తావిస్తాం. సో ఇక్కడ నయమాను అనేటువంటి ఆయన ఈయన ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఒక పక్క ఆయనకు శరీరంలో కుష్ఠరోగం ఉన్నా సరే కుష్ఠరోగం లేనటువంటి అవయవాలతో నేను నా రాజ్యానికి ఉపయోగపడాలి, నా రాజ్యానికి నేను సేవ చేయాలి, నా రాజ్యం మీద ఎటువంటి శత్రువులు వచ్చినా వాళ్ళ నుంచి నా రాజ్యాన్ని నేను కాపాడుతానని ఆయన నిర్ణయం తీసుకుని సైన్యాధిపతిగా పనిచేస్తూ తన సిరియా దేశాన్ని ఆయన సంరక్షించి కాపాడుతున్నాడు. సో ఆ సిరియా దేశంలో ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నా దేవుడు ఈ నయమాను రోగాన్ని మాత్రం నయం చేయమని ప్రవక్తకు తెలియజేయడం జరిగింది. చూసారా? మరి ఇదే మనందరికీ ఈరోజు గొప్ప పాఠం. ఇక్కడ ఎలీషా ప్రవక్త ఎందరో కుష్ఠరోగులు ఉండగా దేవుడి నుంచి సందేశం కేవలం ఈ నయమానుకు నయం చేయమని అనుకోవడం జరిగింది. నయమానుకు ఆయన నయం చేయడం జరిగింది. సో ఇక్కడ మనం మన సమస్యలు రాసుకున్నాం. డబ్బు సమస్యలు, రోగాల సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు. సో శరీరానికి రోగాలు వచ్చినప్పుడు, శరీరానికి ప్రాణాపాయమైనటువంటి సంఘటనలు ఎదురవుతున్నప్పుడు
మన రోగాన్ని దేవుడు నయం చేస్తాడు. ఎప్పుడు నయం చేస్తాడు, ఎందుకు నయం చేస్తాడు అనేది మనం ఆలోచించాలి. ఒక దైవజనుడి ద్వారా ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన తల మీద చేయబెడతాడు. ఒక దైవజనుడి ద్వారా ఏ వైద్యం లేకుండా, నీకు ఏ ఖర్చు లేకుండా దేవుడు నీ రోగాన్ని నయం చేయగలడు. ఇక్కడ నయమాన్ని ఏం ఖర్చు పెట్టాడండి? యాక్చువల్లీ గిఫ్ట్స్ ఇస్తే ఎలీషా తీసుకోవాలా. ఎందుకు తీసుకోలేదంటే ఈయనకి రోగం నయం చేయడం దేవుడి చిత్తము. దేశానికంతా ఉపయోగపడేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఈయన నయం చేయాలనుకుంటున్నాడు. ఈయన దగ్గర నేను గిఫ్ట్స్ తీసుకోవడం ఏంటి? దేవుడు నాకు ఇంకో లోపల గిఫ్ట్ ఇస్తాడు, నా బ్రతుకులో దేవుడు చూసుకుంటాడు. ఇతని గిఫ్ట్ నాకు అవసరం లేదు, ఇతను దేశానికి ఉపయోగపడేవాడు కాబట్టి ఇతనికి ఫ్రీగా నేను హీలింగ్ చేయాలి అని ఎలీషా ఆలోచించి ఆ గిఫ్ట్స్ తీసుకోవాలి. ఎవరు? నయమాన్ని గిఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎందుకు దేవుడు నయమానికే నయం చేశాడంటే, మనకు కూడా రోగాలు నయం అవ్వాలంటే మనం ఎవరితోనైతే బంధాలు కలిగి ఉన్నామో వాళ్ళందరికీ మన వలన ఏదైనా ప్రయోజనం ఉండాలి. మన వలన వాళ్ళందరికీ ఏదైనా ఉపయోగం ఉండాలి. మన వలన ఏదైనా ప్రయోజనం ఉండాలి, ఏదైనా ఉపయోగం ఉండాలి. కాబట్టి ప్రయోజనం ఉండాలి, ఉపయోగం ఉండాలి. నేను అందరికీ ఉపయోగపడాలి అంటే అందరికీ ఉపయోగపడితేనే దేవుడికి ఉపయోగపడ్డాడు. ఇప్పుడు FC 4:6 వాక్యం చెప్తుంది, అందరికీ తండ్రి దేవుడు ఒకడే, ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అన్నప్పుడు మానవులందరికీ ఉపయోగపడితేనే కదా మనం దేవుడికి ఉపయోగపడతాం. కాబట్టి ఎవరైనా దేవుడికి ఉపయోగపడాలి అంటే వాళ్ళు మానవులకు ఉపయోగపడాలని వాళ్ళు ఆలోచన చేయాలి. సో ఎవరైతే ఈ ఆశ కలిగి ఉన్నారో నయమాను లాగా, ఇప్పుడు చాలా మంది రోగాలు వచ్చినప్పుడు రోగం తీరిపోవాలని కోరుకుంటున్నారు. అలాగే ఒక దైవజనుడి ద్వారా ప్రార్థనతో ఆయన ఇచ్చినటువంటి ప్రార్థించి ఇచ్చిన ఒక ద్రాక్షరసము, ప్రార్థించి ఇచ్చినటువంటి ఒక రొట్టె, ఒక దైవజనుడి యొక్క చేతి స్పర్శ, లేకపోతే దైవజనుడి యొక్క వాక్కు, దైవజనుడి యొక్క ప్రార్థన నా రోగాన్ని నయం చేయాలని ప్రపంచంలో కోరుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కానీ అది దేవుడు చేయాలి. దైవజనుడిని ఒక వాహకంగా వాడుకొని దేవుడు అక్కడ స్వస్థపరచాలి. కానీ దైవజనుడి చేతులు ఏం లేదు, దైవజనుడు కూడా మానవుడే. కానీ దేవుడు ఒక దైవజనుడిని వాహకంగా వాడుకొని ఎవరికి నయం చేస్తాడు, ఎవరి రోగాన్ని తీసేస్తాడు అంటే నయమాను లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి. రోగం నయం అవ్వాలి అంటే మనం నయమాను లాంటి వ్యక్తిగా మనం మారాలి. ఏంటి నయమాను వ్యక్తిత్వం? ఒక పక్క కుష్ఠరోగం బాధ పెడుతున్నా సరే నేను నా దేశాన్నంతా కాపాడాలని ఆయన యుద్ధ రంగంలో దిగి పోరాడుతున్నాడు. ఆ కుష్ఠరోగం మీద ఏదైనా యుద్ధంలో గాయమైతే కత్తి గాయం కానీ ఒక బల్లెపు గాయం కానీ అయితే ఏంటి అని ఆలోచించడం లేదు. అది దేవుడు చూసుకుంటాడు, నేను ఉపయోగపడాలి నా దేశానికి అని ఆయన యుద్ధాలు చేసి గెలిపిస్తున్నాడు. యుద్ధాల్లో సిరియా దేశాన్ని, మరి ఆయన సిరియా దేశానికి అంతా ఉపయోగపడేవాడు కాబట్టి ఇక్కడ ఈ యొక్క సంఘటనలో రెండు రకాల ఆలోచన విధానాలు మీ ముందుకు తెస్తున్నాను. ఒకటి నయమాను ఆలోచన విధానం. కాబట్టి సింపుల్ గా దేవుడు ఎలా నయం చేశాడంటే యొర్దాను నదిలో జస్ట్ 7 సార్లు మునిగి వేస్తే చాలు. సో ఆ నయమాను పోయి యొర్దాను నదిలో 7 సార్లు మునిగి వేసాడు. ఆయన రోగం తీరిపోయి పసి పాపకి ఎంత అప్పుడే పుట్టిన పాప చర్మం ఎంత శుభ్రంగా ఉందో అంత శుభ్రమైన చర్మం దేవుడు ఆయన ఇవ్వడం. సో మనందరి జీవితాలు కూడా అంతే. మన సమస్యలు తీరాలి అంటే అందరి సమస్యల్ని మనం తీర్చే ప్రయత్నంలో ఉండాలి. నయమాను ఇక్కడ శత్రువులు అనేటువంటిది ఇక్కడ మనం రాసుకున్న లిస్టులో శత్రువులు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. మనకు ఎదురయ్యేటువంటి జీవిత సమస్యల్లో డబ్బు సమస్యలు, రోగాల సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలతో పాటు శత్రువుల సమస్యలు. సో సిరియా దేశానికి శత్రువుల సమస్య ఉంది, దాడి చేస్తున్నారు.
అలాంటి శత్రువుల సమస్యను నయమాను తన నెత్తి మీద వేసుకొని వాళ్ళందరి నుంచి తన దేశాన్ని కాపాడుకుంటున్నాడు, తన దేశ ప్రజలందరినీ రక్షిస్తున్నాడు. సో దేశం అందరి సమస్యను ఆయన నెత్తి మీద వేసుకొని ఆ ఏంటి నయమాను సమస్య? కుష్ఠరోగం. సో సిరియా దేశపు సమస్యను ఆయన తీసుకొని వాళ్ళందరి సమస్యల్లో అండగా నిలబడి వాళ్ళని కాపాడాడు. కాబట్టి ఈయన రోగం అనేటువంటి సమస్యని దేవుడు తీసుకొని దాన్ని తీసివేయడం జరిగింది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి సమస్యల్ని దేవుడు తీసేయాలి అంటే మనం ఆలోచన చేయాలి, మనము ఎవరి సమస్యలకైనా అండగా నిలబడుతున్నామా వాళ్ళు సమస్యల నుంచి బయటపడడానికి. ఇతరుల సమస్యలు పోగొట్టడానికి మనం వాళ్ళకి అండగా నిలబడితే దేవుడు మన సమస్యలు తీసేస్తాడు అనేది జీవిత సూత్రం. నయమాను జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి సూత్రం. సో ఎవరికైతే అందరిలో దేవుడు వ్యాపించున్నాడు అని చెప్పి వాళ్ళ సమస్యలే నా సమస్యలుగా ఫీల్ అయ్యేటువంటి మనస్తత్వం ఉందో, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేసేటువంటి ఓపిక, ప్రేమ ఉన్నదో, వారి సమస్యలు దేవుడు పరిష్కరిస్తాడు. ఇది సూత్రం. ఇక్కడ రెండో వ్యక్తిని ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. రెండో వ్యక్తి ఎవరంటే, మరి ఎలీషా గిఫ్ట్స్ తీసుకోలేదు కదా, అప్పుడు ఎలీషా శిష్యుడు అనుకున్నాడు. 2 రోజులు 5వ అధ్యాయం 20 వచనం, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని నా యజమానునికి తీసుకోవడానికి అంగీకారం లేదు, మనసు లేదు, కాబట్టి నేను తీసుకుంటాను అనుకొని మరి నయమాను చూశాడు. ఏంటి క్షేమం అని అడిగితే, ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిం మన్యం ఉండి యుద్ధకు వచ్చారు, కాబట్టి 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలు ఇమ్మని నా గురువు గారు చెప్పారు. ఇది అబద్ధం. ఎవరో శిష్యులు వచ్చారు, వాళ్ళకి ఆహారం పెట్టాలి కాబట్టి ఆ గిఫ్ట్స్ ఇమ్మని మళ్ళీ మనసు మార్చుకొని మా గురువు గారి నీ దగ్గర పంపించాడు ఎలీషా అని గెహాజీ అబద్ధం చెప్పి ఆ గిఫ్ట్స్ అన్ని తీసేసుకున్నాడు. ఏమేమి తీసుకున్నాడు ఆ గిఫ్ట్లు అని మనం ఆలోచించినట్లయితే, 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు అడిగాడు అన్నమాట. అడిగితే రెట్టింపు తీసుకోమన్నాడు నయమాను. 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి పనివారిలో 2 కూడా ఇచ్చేశాడు. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు నయమాను. చూడండి ఆయన వ్యక్తిత్వం ఎలా ఉందో. అందుకని ఎంతమందికి కుష్ఠరోగం ఉంటే దేవుడు నయమాను మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆయన రోగాన్ని హీల్ చేయడం జరిగింది. 2 అడిగితే 4గా గిఫ్ట్ ఇచ్చేంతటి దయగలిగిన ప్రేమ కలిగిన మనసు నయమానులో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రాలను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయమానుకు ఏ కుష్ఠరోగం దేవుడు నయం చేశాడో ఆ కుష్టు నీకు నీ సంతతికి అంటిపోయి ఉంటుంది అని చెప్పి మరి దేవుడి వాక్ వచ్చేసింది ఎలీషా ద్వారా దేవుడు కలిగాడు. సో నయమానుకు ఏ కుష్టు అయితే ఉండిందో ఆ గిఫ్ట్ తీసుకోవడం ద్వారా వాళ్ళ నయమాను ఏ పాపం చేసి ఆ రోగాన్ని తెచ్చుకున్నాడో ఈ గిఫ్ట్ తీసుకోవడం ద్వారా ఆ పాపాలని గెహాజీ తీసుకొని ఇప్పుడు గెహాజీ అనిపించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ మనం బాగా ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఏ దైవ జ్ఞానం చెప్పకుండా, దైవ సూత్రాలు చెప్పకుండా, నేను కష్టపడకుండా వారంలో మధ్యలో మీకు ఫోన్లు చేసి నాకు ఇక్కడ సమస్య ఉంది, ఈ కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నాకు ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి అంటే, మన సేవకుడు పాప కష్టాల్లో ఉన్నాడు కదా మీరు వేస్తారు, అడిగితే. కానీ నేను ఏ రోజు కూడా కష్టపడకుండా, వాక్యం చెప్పకుండా, ఓ ఫోన్ పేలోనో గూగుల్ పేలో మా కష్టాల్లో ఉన్నాను నాకు కొద్దిగా హెల్ప్ చేయండి అని నేను అడగలేదు కూడా, ఎవరిని కూడా అడగలేదు. ఎందుకని అడగలేదు? ఈ సూత్రం నాకు తెలుసు. మనము కష్టపడకుండా వాళ్ళకి ఆత్మ సంబంధమైనదో, వాళ్ళ శరీరానికి సంబంధించిందో, వాళ్ళ అవసరాలు తీర్చకుండా, దానికోసం మనం కష్టపడి వాళ్ళకి పని చేయకుండా ఫ్రీగా మనం ఏది తీసుకున్నా సరే వాళ్ళ పాపాలని
పాపాల తాలూకు రోగాల్ని, సమస్యల్ని, వాళ్ళకుండే డబ్బు సమస్య, రోగ సమస్య, కుటుంబ సమస్య, మానసిక సమస్య, శత్రు సమస్య మనం స్వీకరించాలి. వాళ్ళ బదులు మనం అనుభవించాలి. గొప్ప సూత్రం. ఎవరి దగ్గరైనా మనం ₹1 తీసుకోవాలన్నా వాళ్ళ కోసం మనం కష్టపడాలి. వాళ్ళకి కష్టపడి మనకు ఏ తలాంత అయితే దేవుడు ఇచ్చాడో, ఏదైతే మనం పని చేయగలమో, అది శరీరంతో చేసే పనా, మనసుతో చేసే పనా, మాటతో చేసే పనా, ఏ పనైనా సరే వాళ్ళకు ఉపయోగపడే పని ఒకటి మనం చేసి మాత్రమే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నయం చేసింది ఎవరు? ఇక్కడ నయమానికి రోగాన్ని ఎవరు నయం చేశారు? దేవుడు ఎవరి ద్వారా నయం చేశాడు? ఎవరి ద్వారా? ఎలీషా ద్వారా నయం చేశాడు. ఇప్పుడు ఆ గిఫ్ట్ తీసుకునే అర్హత ఎవరికి ఉంది? ఎలీషాకు ఉంది. మరి గేహాజీ ఏమనుకున్నాడు? గేహాజీ ఏమన్నా స్వస్థత చేశాడా? గేహాజీ ఏమనుకున్నాడంటే ఏ కష్టపడకుండా ఆ నయమాన్ యొక్క గిఫ్ట్ అంతా కూడా డబల్ గా తీసుకోవాలని ఆశపడ్డాడు. ఇస్తే తీసేసుకున్నాడు కదా. ఇప్పుడు ఏమైందంటే నయమాను గతంలో ఏదో పాపాలు చేయబట్టే కుష్ఠరోగం వచ్చింది. ఆ పాపాల తాలూకు ఆ రోగము ఇప్పుడు ఎవరు అనిపించాలి? గేహాజీ అనిపించాలి. సో ఇక్కడ సూత్రం ఏంది అంటే ఫ్రీగా ఏది వద్దు, ఎవరికి కూడా వద్దు. పనిచేసి కష్టపడి అవతల మనిషికి ఒక ఉపయోగపడి అప్పుడు వాళ్ళు ఏది ఇచ్చినా సంతోషంగా ఏది ఇస్తారో అది తీసుకోవాలి. సో ఆ విధంగా మనం ఏదైతే తీసుకుంటామో అదే మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు గేహాజీ తీసుకున్నాడు, అవన్నీ అనుభవించి రోడ్లో తిరగాలి అంటే ఆ రోజుల్లో కుష్ఠరోగులు రోడ్లో తిరగలేదు. ఇప్పుడు ఆయనకి ఇంత గిఫ్ట్స్ వచ్చాయి కదా, మరి 2 సంచుల్లో 4 మణుగులు వెండి వచ్చింది కదా. ఈ వెండి ఆభరణాలన్నీ కలిగించుకొని వెండి ఆభరణాలు చేసుకుని రోడ్ల మీద తిరిగి అందరికీ ఘనంగా చూపించుకోవాలంటే కుష్ఠరోగులు ఉండే వాళ్ళు అసలు ఊర్లోకి రాని మరే. ఏమన్నా ఉపయోగపడిందా ఆ గిఫ్ట్? ఉపయోగపడాల. ఎందుకు ఉపయోగపడలేదు అంటే ఏ కష్టం చేయకుండా, నయమానికి ఏమి ఉపయోగపడకుండా ఫ్రీగా కావాలని ఆశపడ్డాడు. మీరైనా నేనైనా ఎవరి దగ్గరైనా సరే ఫ్రీగా ఏది తీసుకోకూడదు. సో మనం ఒకరి ద్వారా ఒక చిన్న ఉపయోగం పొందామంటే దానికి మనము ఏదో రకంగా వారికి ఉపయోగపడితే ఖచ్చితంగా మన జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. ఇప్పుడు చాలా మంది చూడండి, రాజకీయ నాయకులకి వాళ్ళు ప్రజల సమస్యలని పరిష్కరించాలని వాళ్ళు మరి మైక్ పట్టుకొని ప్రజల సమస్యల పరిష్కారాల గురించి వాళ్ళు అరిచేసి చెప్తుంటారు. మరి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళకి భయంకరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే వాళ్ళు కష్టపడకుండా భూములు 1000 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసేసుకుంటారు. అంటే ఏదో ఒక చట్టం చేసి ఈ చట్టం ప్రకారం ఇక్కడ మీకు ఈ ల్యాండ్ పొందే అవకాశం లేదని చెప్పేసి బినామీ పేర్ల మీద ఆ పొలాలన్నీ బలవంతంగా వాళ్ళు ఏడుస్తుంటే రైతులు కానీ మరి ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ పొలాలకు కానీ ఆ భూములకు కానీ వాళ్ళు కన్నీళ్ళు పెట్టి ఏడుస్తూ వేదన పడుతుంటే కూడా కఠినంగా వాళ్ళ భూములంతా కూడా 1000 ఎకరాలు స్వాధీనం చేసుకుంటారు రాజకీయ నాయకులు. ఎంతమంది చేస్తున్నారు అంటే ఫ్రీగా తీసేసుకున్నారు అనమాట. దాని గురించి ఏ కష్టం పడలా. చిన్న చట్టం చేశారు, ఆ చట్టం ప్రకారం మీకు ఆ ల్యాండ్ ఓనర్షిప్ చెందదని తీర్మానం చేసేసారు. రౌడీల్ని, గోండాల్ని, మరి ప్రభుత్వ అధికారుల్ని పంపించి ఖాళీ చేపించేసి బలవంతంగా లాక్కున్నారు. ఇలాంటివి సినిమాల్లో ఎన్నో చూసినాం. అంటే ఇది వాస్తవం కాబట్టి సినిమాలో చూపిస్తుంది. సో అలాంటి రాజకీయ నాయకులకి ఎక్కువ సమస్యలు ఉంటాయి. డబ్బు సమస్యలు కానీ, రోగాల సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ లెసన్ ద్వారా, గేహాజీ సమస్యల ద్వారా, గేహాజీ జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఏమిటి అంటే సమస్యలు ఎందుకు వస్తాయి అంటే ఉపయోగపడకుండా, మనం ఇతరులకు ఉపయోగపడకుండా వారి నుంచి ఆశించడం. మనం ఇతరులకు ఉపయోగపడకుండా వారి నుంచి ఆశించరాదు. ఎవరి నుంచైనా మనం ఏదన్నా ఆశించాలి అంటే ముందు మనం వాళ్ళకి ఏ ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి.
గేహాజీ ఈ సూత్రాలన్నీ ఆయన ఆలోచించుకోకుండా ఒక అబద్ధం చెప్పి ఫ్రీగా నయమాను ద్వారా ఆయన పాపాలని ఇంటికి కుటుంబానికి తరతరాలు తెచ్చుకున్నాడు. అందువల్ల ఇది గొప్ప దైవికమైనటువంటి సూత్రం. కాబట్టి మన జీవితంలో సమస్యలు ఉన్నాయంటే మనం కష్టపడకుండా, ఉపయోగపడకుండా, ప్రయోజనం ఏమనేది మనం ఇవ్వకుండా, ఎవరి దగ్గరైనా ఏదైనా వాళ్ళు బాధ పెట్టి అన్యాయంగా దౌర్జన్యం చేసి లాక్కొని ఉంటుంటే మనకు డబ్బు సమస్యలు, రోగాల సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు ఆటోమేటిక్ గా వచ్చుంటాయి. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు గేహాజీకి సమస్య వచ్చింది, మరి ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి నా సమస్యకి పరిష్కారం ఏంటండి అని అడిగి పరిష్కారం పొందాడో లేదో మనకైతే తెలియదు. సో మనమైతే ఇప్పుడు పరిష్కారం ఆలోచిస్తున్నాం. సో పరిష్కారం ఏమిటి అనేది బాగా వినండి. ఇక్కడ నుంచి మెయిన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సినిమాలో విలన్ హీరో కుటుంబాన్ని ఎంత బాధ పెట్టాడనేది ఇంటర్వెల్ లాగా చూపిస్తారు. బయటకు వచ్చేస్తే ఇంటర్వెల్లో మరి దానికి హీరో చేసిన పరిష్కారం ఏంటి మనకు తెలియదు కదా. ఇప్పుడు ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పుడు నుంచి అసలు సీరియస్ సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవుతుంది. సో సీరియస్ సబ్జెక్ట్ ఏంటి అంటే పరిష్కారాలు ఏంటి. ఇప్పుడు మానవుడు భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు? ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకొని ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి చెందడానికి మాత్రమే మానవుడు మానవ జీవితాన్ని పొందుతున్నాడు. మరి ఆత్మ సంబంధమైన పాఠాలు ఎప్పుడు నేర్చుకుంటాము అంటే డబ్బు సమస్యలో, రోగాల సమస్యలో, కుటుంబ సమస్యలో, మానసిక సమస్యలో మనకు ఎదురైనప్పుడు మరి ఈ సమస్యల్ని దైవికమైనటువంటి జ్ఞానంతో మనము పరిశీలించి చూసి వెతికినప్పుడు ఆసక్తితో, శ్రద్ధతో అప్పుడు పాఠాలు అనేవి తెలుస్తాయి. ఆ పాఠాల్లో ఉండేటువంటి సందేశాన్ని మనం పాటిస్తే శరీర అవయవాలతో, మనసుతో, అప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతాం. ఇది ఇప్పటి వరకు మనం చూసినటువంటి విషయం. మరి ఈ సమస్యలకు కారణాలు అనేకాలు. ఒకనొక ముఖ్యమైన కారణం ఏంటంటే గేహాజీ లెసన్ ద్వారా ఇతరులకు మనం ఉపయోగపడకుండా, వాళ్ళకి మేలు చేయకుండా, వాళ్ళు సంతోషపడకుండా, వాళ్ళ దగ్గర మనం ఫ్రీగా దౌర్జన్యం చేసో, ద్రోహం చేసో, మోసం చేసో, వాళ్ళ దగ్గర వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ సంబంధించినటువంటిది ఏదైనా మనం తీసుకొని మనం అనుభవిస్తే వాళ్ళు గతంలో చేసినటువంటి పాపాలని దేవుడు వాళ్ళకి తీసేసి మనకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు పడాల్సినటువంటి శిక్షల్ని దేవుడు మనకు వేస్తాడు అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గేహాజీ జీవితం చాలా అద్భుతమైనటువంటి ఒక పాఠం. చూసారా? అందువల్ల సరే, ఇప్పుడు ఇది ఎక్కడ అనుకోండి ఈరోజు లెసన్ కి ఇప్పుడు రియల్ సబ్జెక్ట్, సీరియస్ సబ్జెక్ట్ అన్నమాట. సీరియస్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ బాధలు, కష్టాలు, సమస్యలకి పరిష్కారం ఎలా వస్తుంది. సరే, మనం బాప్తిస్మం పొందింది దేనికంటే బాప్తిస్మం అందరూ అడుగుతున్నారు, యేసు స్వామిని రక్షకుడిగా అంగీకరిస్తున్నారు అంటే ఆ ఎస్ అనే మనం వేరే. మరి యేసు స్వామి విధానంలో మనము జీవించకపోతే మరి ఆయన విధానంలో పరిష్కారాలు ఎలా వస్తాయి మనం చెప్పండి. సో అందుకని యేసు ప్రభు జీవన విధానాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. 40 దినములు 40 రాత్రములు ఆయన ఉపవాసం ఉండి మరి ఆయన అరణ్యంలో ఉన్నాడని కలుపబడింది. 40 పగుళ్ళు 40 రాత్రులు అరణ్యంలో మనుషులు ఉంటారండి. పండ్లు ఉండొచ్చు, చెట్లు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు, పక్షులు ఉండొచ్చు, మనుషులు లేరు. ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ఆహారం కూడా తీసుకోకుండా ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఏకాంతము. యేసు ప్రభు జీవితాన్ని పరిశీలిస్తున్నాం. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏకాంతంగా ఉంటున్నాడు. మానవులు లేని ప్రదేశంలో, అరణ్యంలో ఉంటున్నాడు. అరణ్యంలో ఆయన జీవితం ఎందుకుంది 40 రోజులు అంటే కేవలం ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు పొందడం కోసమే ఆ విధంగా ఉండడం జరిగింది. సరే, మనందరి జీవితంలో ఎప్పుడైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ ఉంది. 20 కొందరు ఉండొచ్చు, 18 కొందరు ఉండొచ్చు, 50 కొందరు, 60 కొంతమంది
మనలో ఎవరైనా సరే 40 రాత్రులు 40 పగళ్ళు ఎప్పుడైనా మనం ఆహారం తినకుండా ఏకాంతంగా మనుషులు లేని ప్రదేశంలో ఉన్నామా? సో యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలని చాలా మంది ఏమడుగుతారు, నీ పెళ్లి క్రిస్టియన్ అమ్మాయినే చేసుకుంటావా? అది ఫస్ట్ క్వశ్చన్. అది కూడా మా డినామినేషన్ లోనే చేసుకుంటావా? బాప్టిజం ఇవ్వాలంటే పాస్టర్ గారు అడిగే కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు బాప్టిజం తీసుకోవాలి, నేను నీకు బాప్టిజం సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే నువ్వు మా చర్చిలో బాప్టిజం తీసుకుంటావా లేదా? పెళ్లి మా చర్చిలో అమ్మాయి అంటే కనీసం ఇదే చర్చిలో అమ్మాయి కాకపోయినా ఇదే బోర్డు ఉండాలి. క్యాథలిక్ అయితే క్యాథలిక్, లోకల్ అయితే లోకల్, బ్యాప్టిస్ట్ అయితే బ్యాప్టిస్ట్, సాల్వేషన్ ఆర్మీ అయితే సాల్వేషన్ ఆర్మీ. మా బోర్డు పెట్టుకున్న వాళ్ళ చర్చి ఆరాధనకి వెళ్ళే అమ్మాయి అది ఏ దేశంలో ఉన్నా సరే అలాంటి అమ్మాయిని చేసుకోవడానికి నీకు అంగీకారమేనా? లేదండి ఆల్రెడీ హిందువుని ప్రేమించాను, అత్త అయితే ఆ అమ్మాయిని పట్టుకోరా. ఆ అమ్మాయి మా చర్చి బోర్డు ఎవరైతే పెట్టుకున్నారో ఏ పాస్టర్ పర్వాలేదా నేనే వాళ్ళ సిస్టంలో ఉండడానికి సిద్ధమైతేనే నేను బాప్టిజం సర్టిఫికేట్ ఇస్తాను అని చెప్తున్నాను. అలాగే బాప్టిజం తీసుకునేటప్పుడు కండిషన్ ఏంటి? ఏం పేరు అమ్మాయి పేరు? నువ్వు ప్రేమించిన పేరు గోవిందమ్మ. లేదు నేను ఒప్పుకోను. బైబిల్లో ఉన్నటువంటి ఏదో ఒక అమ్మాయి పేరు, ఒక స్త్రీ పేరు, ఏ దెబోరానో రెబ్కానో ఇలాంటి పేరు పెట్టుకునే పని అయితేనే నేను బాప్టిజం ఇస్తాను అని పాస్టర్ గారు అప్పటికప్పుడు వాళ్ళ పేరు మార్చేస్తారు. సో వీటన్నిటి వల్ల పేరు మార్చుకోవడం వల్ల ఆత్మీయులుగా వస్తున్నానంటే గ్యారంటీ ఎక్కడ ఈ వాక్యం రుజువు చెప్పడం. కానీ ఖచ్చితంగా బాప్టిజం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు బాప్టిజం ఇచ్చే వారిని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు యొక్క గురుత్వాన్ని నువ్వు ఇప్పుడు అంగీకరిస్తున్నావు, ఆయన శిష్యుడు కావాలనుకుంటున్నావు. మరి యేసు ప్రభువుల వారైతే 40 రోజులు ఆకలి దప్పులు ఓర్చుకొని 40 రోజులు ఆయన ఏకాంతంలో దేవునిలో గడిపాడు, దేవుని ధ్యానంలో గడిపాడు. నీకు ఇష్టముందా? 40 రోజులు కాదు, 4 నిమిషాలైనా రోజుకి దైవ ధ్యానంలో ఉండడానికి నీకు ఇష్టమేనా అని అడిగి బాప్టిజం ఇవ్వాలి. న్యాయమా కాదు? ఎందుకంటే ధ్యానం చేయలేకుండా, దేవుని ధ్యానం చేయకుండా ఎవరు కూడా ఆత్మీయంగా ఎదగలేదు. దైవ ధ్యానం చేయకుండా ఎవరు కూడా ఆత్మీయంగా ఎదగలేదు. ఆయన 40 రాత్రులు 40 పగలు ధ్యానం చేస్తే మనం రోజుకి 4 నిమిషాలను చేయాలి. వారంలో 4 గంటలన్నా దైవ ధ్యానం చేయాలి. మరి ఏం చేస్తున్నామా? చేస్తున్నామా? అసలు ఇప్పటి వరకు ఒకసారైనా చేసామా? సిన్సియర్గా మన గుండె మీద చేయబెట్టుకొని మనం ఆలోచించాలి. ఆ దైవ ధ్యానం అనేది లేకుండా శరీర విషయాన్ని ఎలా మర్చిపోతాం? దేవుని సందేశాలు మనకి ఎలా వస్తాయి? ఇప్పుడు సమస్యలకు పరిష్కారాలు అడుగుతున్నాము, ధ్యానం చేయకుండా దేవుడు ఎలా ఇవ్వాలి? ఇదే సమస్య. చాలా మంది ఏంటంటే ఈ సమస్యలకి నాకు పరిష్కారం కావాలి అని మోకాళ్ళ మీద కూర్చొని ఇచ్చే అంటారు. కానీ ఆ ఇచ్చేయడానికి కావలసిన దైవ ధ్యానం మనం చేస్తున్నామా? ఏంటి దైవ ధ్యానం? దైవ ధ్యానం చేయాలి అంటే మాటలో మౌనం ఉండాలి, మాట్లాడుతూ ఉండకూడదు. మాటలో మౌనం ఉండాలి. మరి మనసులో ఏముండాలి? గెస్ చేయండి ఎవరైనా. మాటలో మౌనం ఉండాలి, మనసులో ఏముండాలి? మనసులో శూన్యం ఉండాలి. అంటే ఏ ఆలోచన లేనటువంటి శూన్యం ఉండాలి మనసులో. అది 4 నిమిషాల 40 నిమిషాల రోజుకి ఇంత సమయం ఎన్నుకొని మాటలో మౌనం, మనసులో శూన్యం. ఈ సాధన మనం చేయకుండా దైవ పరిష్కారాలు మనకు దేవుడు ఎలా చూపించాలి? యేసుమేమో 40 రాత్రులు 40 పగళ్ళు ఏకాంతంలో దాని ధ్యానంలో కూర్చున్నాడు. కాబట్టి ఆయనకు భూమి మీద నువ్వు ఎందుకు వచ్చావు, నేను నిన్ను ఎందుకు పంపించాను, నువ్వు ఏ సర్వీస్ చేయాలి, నీ వల్ల ఏ బోధలు ప్రజల్లోకి వెళ్ళాలి, ఆల్రెడీ
ఓ నయమాను లాగా దేశాన్నంతా, కుటుంబంలో ఉండే వాళ్ళంతా, సంఘంలో ఉండే వాళ్ళంతా, వీధిలో ఉండే వాళ్ళంతా నా ప్రజలు, నా వాళ్ళు, వాళ్ళ సమస్యలు నా సమస్యలు అనుకొని వాళ్ళందరి పరిష్కారాలు నేను ఉపయోగపడతానని ఎవరెవరు అనుకొని ఉన్నారు, పుట్టే ఈ సమయానికి వాళ్ళు ఏ దేశాల్లో ఉంటారు, వాళ్ళు ఏ సమయంలో నీ దగ్గరకు వస్తారు, వాళ్ళకి నువ్వు ఎలాంటి రోగాలు పోగొట్టాలి, ఈ సందేశాలు దైవ నిర్దేశకత్వం అంతా కూడా యేసు ప్రభు పొంది ఆ తర్వాత అంత గొప్ప దైవ సేవ చేశాడు అంటే ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఫస్ట్ దైవ ధ్యానం చేసి అప్పుడు ఆయన దేవుని సేవ ప్రారంభించాడు. మరి ఈ రోజుల్లో దేవుని సేవ చేయాలి అంటే ఒక సర్టిఫికేట్ ఇంపార్టెన్స్ అయిపోయింది. నువ్వు బీటీఎస్ చేసావా, ఎంటీఎస్ చేసావా, ఏ కోర్స్ చేసావు, కానీ బైబిల్లో ఉండేటువంటి వాక్యాలన్నీ కూడా కండక్ట్ చేసేసి మెమరీ పవర్ టెస్ట్ లాగా బీటీహెచ్ ఎంటీహెచ్ ఎగ్జామ్ రాసేసి సమర్పించేసి ఈరోజు చాలా మంది పాస్టర్లు అయిపోతారు. కానీ పాస్టర్ గా దైవ సేవ చేయాలంటే ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటంటే దైవ ధ్యానం రోజు చేస్తుండేవాడుగా ఉండాలి. కళ్ళను మూసుకొని, చెవుల్ని మూసుకొని, నోటిని మూసుకొని, చర్మాన్ని పక్కన పెట్టి, వాసనలను పక్కన పెట్టి, మనసుని శూన్యం చేసుకొని, మనసులో ఆలోచన లేకుండా మాటలో మౌనం పెట్టుకొని దేవుని సందేశం పట్టు. దేవా, నన్ను ఏమి సేవ చేయమంటున్నావు, నాకు నువ్వు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తావు, ముందుగా నా సమస్యలు కూడా నేను తీర్చుకోవాలనంటే నా సమస్యలకి కారణాలు ఏంటి, ఆ కారణాలు నాకు చూపించి ఆ సమస్యలకు పరిష్కారంగా నేనేం చేయాలో కూడా నాకు చూపించని ముందు తన జీవితాన్ని గురించి కూడా తన సమస్యల్ని డైలీ దైవధ్యానంలో తీర్చుకునేవాడుగా దైవ సేవకుడు ఉండాలి. అప్పుడే అతని ద్వారా దేవుడు ఇతరుల సమస్యలు కూడా తీర్చగలుగుతాడు. సో ఇక్కడ పరిష్కారం ఏమిటి అంటే మనం నిద్రపోయే ముందు మన బైబిల్ అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. నిద్రలో దేవుడు మానవులతో మాట్లాడతాడు, కలలో దేవుడు మానవులతో మాట్లాడతాడని ఎన్నో వాక్యాలు ఇంతకుముందు లెసన్స్ కూడా మనం నేర్చుకున్నాం. సో ఈ మెయిన్ లెసన్ కాదు కాబట్టి మనం మళ్ళీ రెఫరెన్సెస్ లోకి వెళ్ళలేదు. పాయింట్ ఏంటంటే మనం నిద్రించేటప్పుడు దేవుడు మనకు సందేశాలు ఇస్తాడు. ఎందుకని? అప్పుడు మాటలో మౌనం ఉంటుందా లేదా, మనసు శూన్యం అవుతుందా లేదా, కాబట్టి అప్పుడు దేవుడు మాట్లాడగలుగుతాడు. కాబట్టి నిద్రలో కానీ దైవ జ్ఞానంలో కానీ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటల్ని మనం విలువగా మళ్ళీ జ్ఞానం అయిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత మనం రికలెక్ట్ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. సో నిద్రపోయే ముందు నాకు ఈ రోగం వచ్చింది, ఈ రోగం ఎందుకు వచ్చింది అని మనము కనీసం ఒక అర్ధగంటైనా మనం మనసులో శూన్యం పెట్టుకొని, మాటలో మౌనం పెట్టుకొని, శబ్దాలు వినకుండా, కంటికి దృశ్యాలు చూడకుండా, వాసనలు చూడకుండా, రుచులు చూడకుండా వీటన్నిటిని పక్కన పెట్టేసి మనము మౌనంగా ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి. నా ఈ రోగానికి కారణం ఏంటి నాకు తెలియజేయాలి అని సంకల్పం చేసుకుని, ఇక రాత్రి వేళలో కానీ తెల్లవారుజాములో కానీ దృశ్యాలు కనపడవు, అందరూ నిద్రపోతారు. శబ్దాలు వినపడవు, అందరూ నిద్రపోతారు. వాసనలు రావు, అందరూ వంటలు ఆపేసి ఉంటారు. రుచులు ఉండవు, ఎందుకంటే అప్పుడు ఎవరు తినరు. సో ఈ 5 పనులు మన శరీరంతో జరిగేవి పక్కన పెట్టి, మనసులో ఉండే పని, ఆలోచనలు, ఆ పనిని పక్కన పెట్టి మనము 40 నిమిషాల్లో ఉంటే అప్పుడు ఆ సందేశం దేవునికి వెళ్తుంది, ప్రార్థన దేవునికి వెళ్తుంది. ఆ ధ్యానం ద్వారా మన యొక్క రిక్వెస్ట్ చేతుల్లో దేవుని దగ్గరికి వెళ్తుంది. మనకు కలలో దేవుడు చూపిస్తాడు, ఇదిగో నువ్వు పలానా వాడికి నువ్వు ఈ బాధ కలిగించావు. గేహాజీగా నీ దైవ ధ్యానం చేస్తుంటే దేవుడు అతనికి ఏం చూపించుంటాడంటే, నువ్వు కష్టపడకుండా, నయమానికి ఏ ప్రయోజనం ఇవ్వకుండా అతని యొక్క విస్తారమైనటువంటి ఆస్తిని నువ్వు తీసుకున్నావు కాబట్టి నేను అతడు చేసిన పాపాలన్నింటినీ నీకు ట్రాన్స్ఫర్ చేశాను. కాబట్టి పరిష్కారం ఏమిటి? ముందు నయమానుకు క్షమాపణ చెప్పాలి. ముందు గురువు గారైన ఎలీషాకి క్షమాపణ చెప్పాలి. ఎలీషా గారు ఏమనుకున్నారు? దేశానికి అంతా ఉపయోగపడేటువంటి వాడు, ఆల్రెడీ ఆయన కష్టం పడేశాడు, ఇంక ఎలీషాకి ఇవ్వలేదు. దేశానికి అంతా ఉపయోగపడ్డాడు కదా, ప్రయోజనం ఇచ్చాడు కదా, కాబట్టి ఇంక ప్రత్యేకంగా ఎలీషాకి ఇవ్వలేదు.
కాబట్టి ఆయనకి ఫ్రీగా హీలింగ్ జరగాలని ఎలీషా కోరుకుంటే ఆయన ఆస్తంతో తీసేసుకున్నాడు శిష్యుడైనటువంటి గేహాజీ. అందుకని ఎలీషా దగ్గరికి వెళ్ళి ముందు క్షమాపణ చెప్పాలి. గురువు గారు, మీరు కోరుకున్నది ఒకటైతే నేను వేరే చేశాను. మీరు కోరుకున్నది కరెక్ట్. దేశానికంతా ఎన్నో యుద్ధాల్లో రాత్రనక పగలనక ఆకలి తప్పులకు ఓర్చుకొని ఎండనక వాననక మంచనక తన శరీరాన్ని జీవితాన్ని పణంగా పెట్టి కుటుంబాన్ని నెల వదిలిపెట్టి ప్రదేశంలో దేశంలో వెళ్ళి పోరాడి యుద్ధం చేసి సిరియా దేశాన్నంతా రక్షించాడు. అతనికి ఫ్రీగా దేవుని యొక్క స్వస్థత పొందే ఆ అర్హత ఉందని మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. కానీ నేనే అతని ఆస్తిని నేను ఫ్రీగా తీసుకున్నాను, నన్ను క్షమించండి అని ముందు ఎలీషా దగ్గరికి వెళ్తే ఎలీషా హార్మోన్స్ పొందేడప్ప అని అతను క్షమించేసి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? గేహాజీ వచ్చిన రోగాన్ని తీసేస్తాడు. అదొకటే కాదు ఆయన చేయాల్సింది. రెండోది, కళలో దేవుడు ఏం చూపించుకునేవాడంటే, నువ్వు ఫ్రీగా తీసుకున్నావు కదా, నిజంగా అవసరం ఉండేవాళ్ళు, పేదవాళ్ళు, లేనోళ్ళు, నువ్వు ఆల్రెడీ గేహాజీ నీకు అన్నం పెడుతున్నాడు, సారీ మీ గురువు గారిని ఎలీషా నీకు అన్నం పెడుతున్నాడు. దేవుడి దగ్గర ఆయన పొందుకొని ఆయన నీకు ఏదో విధంగా నీ బతుకు ఆయన చూపిస్తున్నాడు. మరి అలాంటప్పుడు నీకెందుకు ఆ వెండి? నిజంగా బతుకు తెరువు లేకుండా అడుగు తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఈ వెండి అమ్మి వాళ్ళ అవసరతలు, దుప్పట్లు అయితే దుప్పట్లు, ఆహారం అయితే ఆహారం, నీరైతే నీరు, వారికి ఏదో అవసరమో నువ్వు కానీ చేసేస్తే నీకు ఈ లోకం పోతుందని దేవుడు గేహాజీకి కళలో చూపించున్నాడు. కానీ ఆయన దైవధ్యానం చేస్తుందా, చేసేదా లేదో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనం పరిష్కారం ఏమిటి? సమస్యలు ఉన్నాయి. శత్రువు సమస్య, డబ్బు సమస్య, రోగ సమస్య, కుటుంబ సమస్య, మానసిక సమస్య, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. బట్ పరిష్కారం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఎవరికి మన ద్వారా అన్యాయం జరిగిందో, ఎవరికి మన ద్వారా అన్యాయం జరిగిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? క్షమాపణ వేడాలి. ఎవరికి మన వల్ల అన్యాయం జరిగిందో దేవుడు కళ్ళ చూపిస్తాడు. నీ డబ్బు సంపుడు నిద్రపోయే ముందు దృశ్యాలు పక్కన పెట్టి, శబ్దాలు పక్కన పెట్టి, వాసనలు పక్కన పెట్టి, రుచులు పక్కన పెట్టి, ఆలోచనలు పక్కన పెట్టి, మౌనంగా మనసును దేవుని సన్నిధిలో పెట్టి, దేవా నా డబ్బు సమస్యకి కారణం ఏమిటి? ఈరోజు నాకు ఈ పేదరికానికి కారణం ఏంటి? ఖర్చు పెట్టుకోవడానికి దేనికి నా చేతిలో డబ్బులు లేవు అని బాగా దేవుడిని ఒకే ఒక లైన్ పవర్ఫుల్ గా, ఎందుకంటే దేవుడికి వస్తారని చెప్పకూడదు, మన ఆలోచనే గ్రహిస్తాడు ఆయన, మన సమస్యలు చెప్పకపోతే తెలుసుకుంటాడు. కాబట్టి ఒకసారి ఆయన అడిగిన తర్వాత కనీసం 40 నిమిషాలు 50 నిమిషాలు అర్ధగంటలో ఆలోచన రహితమైన స్థితిలో ఏ శబ్దాలు లేని ప్రదేశంలో, అందుకే యేసుప్రభువు ఏకాంతంలోకి లేవు. మనం కానీ ఒక 40 నిమిషాలు ధ్యానం చేసి అలాగే నిద్రపోతే కళ వస్తుంది. కళ వచ్చిన వెంటనే మనకు వెలుగు కూడా వస్తుంది. అంటే దేవుడు చెప్తున్నాడు అన్నమాట, తట్టి లేపి కళలో నీకు పరిష్కారం ఇచ్చాను, లే మేలుకు అంటాడు. అప్పుడు కళ్ళ నుంచి మనం మేలుకున్నప్పుడు కళ్ళలో ఏం చూసామో గుర్తు చేసుకోవాలి. దాంట్లో దేవుడు 2 చూపిస్తాడు. ఒకటి, ఈ సమస్య రావడానికి నువ్వు ఎవరికి అన్యాయం చేసావు, అలాగే ఈ సమస్యకు పరిష్కారంగా నువ్వు ఏం చేయాలి. ఈ 2 కళ్ళలో మనం దేవుడు చూపిస్తాడు. సో సపోజ్ మనం ఎవరికైతే అన్యాయం చేసామో ఫస్ట్ వాళ్ళని క్షమాపణ పెట్టుకోవాలి. ఫస్ట్ దేవునికి క్షమాపణ చెప్పాలి. దేవా, నేను ఫలానా వ్యక్తికి ఉపయోగపడకుండా అన్యాయంగా మోసం చేసో, ద్రోహం చేసో, అబద్ధం చెప్పో వాళ్ళ దగ్గర ఫలానా నేను అనిపించాను అని చెప్పి ఆ యొక్క బాధపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా క్షమాపణ చెప్పాలి. అంటే దేవునికి చెప్పి తర్వాత వాళ్ళు చెప్పాలి. ముందు దేవుడు చెప్పాలి, ఇదిగో నేను ఈ పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, తెలుసుకున్నాను, నువ్వు నా కళ్ళలో చూపించావు, పలానాళ్ళని నేను మోసం చేసి అన్యాయంగా వాళ్ళ దగ్గర ఉండే దాన్ని నేను అనిపించాను, ఇదిగో ఈ రోజు అందుకే నాకు మీరు శిక్ష వేశారని నాకు అర్థమైంది, నా యొక్క ఈ పాపాన్ని క్షమించండి అని దేవుడికి క్షమాపణ చెప్పి, ఈ పాపం ద్వారా ఎవరైతే కష్టపడ్డారో, అన్యాయం పొందారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ పెట్టుకోవాలి. వాళ్ళకి అదే విషయంలో మళ్ళీ మనం మేలు చేయాలి. ఇప్పుడు డాక్యుమెంట్లో తారుమారు చేసి అన్యాయంగా ఒక ఆస్తి మనం స్వాధీనం చేసుకున్నాం.
ఈ పాపం వల్ల మన డబ్బులు ఎవరో దొంగిలించేశారు, ఎవరో ఫోన్ చేశారు. మీరు కానీ 20,000 కానీ కడితే 2 crores మీకు వెంటనే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. జస్ట్ సింపుల్. ఇది మా యొక్క కంపెనీ ఇన్వెస్ట్మెంట్కి మాకు చిన్న అవసరం పడింది, జస్ట్ 20,000 చాలు. కానీ మాది పెద్ద ట్రస్టులు, మాకు విపరీతంగా అమెరికా నుంచి $1 million వచ్చేసి ఉన్నాయి. ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలో తెలియడం లేదు. మిమ్మల్ని మీ ఇన్స్టాగ్రామ్లో, మీ ఫేస్బుక్లో మీ వీడియోస్ చూసాము, మీకు అర్హత ఉంది, మీరు జెంటిల్మెన్, క్వాలిఫైడ్, మీకు మేము 2 కోట్లు ఇవ్వాలనుకుంటున్నాం, జస్ట్ 20,000 మాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. 2 కోట్లు వస్తాయి కదా అనేసి డబ్బు విషయంలో ఎవరినో మోసం చేసి డాక్యుమెంట్ ఫార్మర్ చేసి వాళ్ళ ఆస్తిని డబ్బులు కొట్టేసిన అతను ఏం చేశాడు, 2 కోట్ల కోసం 20,000 ట్రాన్స్ఫర్ కొట్టాడు. వాడు ఆ తర్వాత ఫోన్ ఎత్తాడు, వాడు ఏ దేశం నుంచి చేశాడో తెలియదు, మన డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఆ నంబర్ మనలో లేదని మెసేజ్ వస్తుంది, కాల్ చేస్తే పోయి కదా 20,000. ఇప్పుడు నువ్వు బాధపడి 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 సరే దేవుణ్ణి అడుగుదామని ఒక 40 నిమిషాలు శబ్దాలు లేకుండా, దృశ్యాలు చూడకుండా, రుచులు టేస్ట్ చేయకుండా, వాసన చూడకుండా ఆలోచన పక్కన పెట్టి ముందు దేవుణ్ణి అడిగారు, ఇంత డబ్బులు పోగొట్టుకున్నాను, ఏంటి పరిష్కారం అని అడిగేసి అలాగే 40 నిమిషాలు ధ్యానం నిద్రపోయేవాడి. అప్పుడు కళ్ళ దేవుడు నీకు చూపిస్తాడు, నువ్వు పలానా వాడి డాక్యుమెంట్ నువ్వు తారుమారు చేసి వాడి ఆస్తి వాడి డబ్బు ఇంత కొట్టేసావు కాబట్టి ఇప్పుడు నీకు 20,000 ట్రాన్స్ఫర్ ద్వారా పోయింది. ఇప్పుడు నాకు జీవనాధారం ఎట్లా, మరి ఆ 20,000 తోటి నేను ఏదో చేయాలనుకున్నాను అని అంటే అప్పుడు కల్లో దేవుడు పరిష్కారం కూడా చూపించుకుంటాడు. నువ్వు ఎవరి డాక్యుమెంట్ తారుమారు చేసావో వాళ్ళ విషయంలో నాకు క్షమాపణ చెప్పి వాళ్ళ దగ్గర క్షమాపణ పెట్టుకుని వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చే, వాళ్ళ మనసు సంతోషపడినప్పుడు నాకు న్యాయం చేశాడు అని వాళ్ళు సంతోషపడిన తోడనే నీకు ఏదో మార్గంలో నీ 20,000 నీకు వచ్చేస్తాయి, 20,000 40,000 వచ్చేస్తాయి. అది పరిష్కారం. ఇది దైవికమైనటువంటి పరిష్కారం, నిజమైన పరిష్కారం. ఇందులో మోసం లేదు, అబద్ధం లేదు, 100కి 100% ఇవి నిజమైన పరిష్కారాలు. కానీ ఈ పరిష్కారాలు రావాలి అంటే ఒంటరిగా దైవ ధ్యానం చేసేటువంటి ఓపిక, పట్టుదల మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం? గురువు గారైన యేసుస్వామి దగ్గర నేర్చుకుంటున్నాం. చూడండి, మరొక వాక్యం చూపిస్తా, లూకా 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ప్రజల్లో ఆయన ఎంత సేవ చేసేవాడో ఒంటరిగా కూడా అంతే ఉండేవాడు ధ్యానంలో. మార్కు 1:35 ఆయన పెందలగడనే లేచి ఇంకనో చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. సూర్యోదయానికి ముందే, ఇంకా పక్షులు కూడా కోపేయక ముందే ఒంటరిగా ఏకాంతంగా అరణ్యానికి వెళ్ళి దైవ ధ్యానంలో గడుపుతున్నాడు. మరి మనం దైవ ధ్యానం ఎప్పుడైనా చేశామా, ఒక్కసారైనా చేశామా అనేది మనం పరిశీలించుకోవాలి. దైవ ధ్యానం చేయకుండా ఏ సమస్యలు పరిష్కారాలు కావు. కాబట్టి దైవ ధ్యానం అనేది ముఖ్యము. దైవ ధ్యానంలో ఏముంది మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏ వాసనలు లేని స్థలమై ఉండాలి, ఏ దృశ్యాలు కనబడినటువంటి ప్రదేశం, టీవీ ఎదురుగా పెట్టేసుకొని మంచి రంగుల దృశ్యాలు కనిపిస్తా ఉండి నేను ధ్యానం అంటే కళ్ళు చూస్తూ ఉంటాయి, కళ్ళు మూసుకో, ముందు టీవీ స్విచ్ ఆఫ్ చేయాలి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంట్లో ఏమన్నా వాసన కేసులు ఉంటే నువ్వు ధ్యానం చేసే రూమ్ లో నుంచి తీసుకెళ్లి ఎక్కడో లోపల రూమ్ లో ఆ వాసన లోపల దాచిపెట్టేయాలి. ఇవన్నీ చేసి దేవుడికి క్వశ్చన్ అడిగిన తర్వాత నా డబ్బు సమస్య లేకపోతే నా ఆరోగ్య సమస్య, ఏదో ఒక సమస్య ఒకసారి అడిగిన తర్వాత ఇక మనసులో కూడా ఏ ఆలోచన రాకూడదు. ఆ విధంగా మనం అర్ధగంట, 3/4 గంట, గంట మనం ఉంది అలాగే నిద్రపోతే దేవుడు ఏ అర్ధరాత్రిలోనో కలలో మనతో మాట్లాడి నిద్రలేపి గుర్తు చేసుకో ఈ కళను అంటాడు. అప్పుడు కళను మనం గుర్తు చేసుకొని కళలో చూపించిన పరిష్కారం, ఎవరికైతే మనం అన్యాయం చేసామో వాళ్ళ విషయంలో ఫస్ట్ దేవునికి క్షమాపణ అడిగి, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ అడిగి, ఫస్ట్ పశ్చాత్తాపం ఇక్కడ ఇంపార్టెంట్. పశ్చాత్తాపం దేవుడు కళ్ళలో చూపించినటువంటి ఆ ఇబ్బంది ఏదైతే మన వల్ల ఇతరులకు జరిగిందో ఆ కళ మనం చూసినప్పుడు మనం పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపము ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి మారు మనసు వస్తుంది.
ఇన్ని సంవత్సరాలు నేను వాళ్ళకి అన్యాయం చేశాను, నేను మారు మనసు పొందుతున్నాను, వాళ్ళకి అదే విషయంలో నేను మేలు చేస్తాను అనేటువంటి ఒక మారు మనసు రావాలి. ఆ మారు మనసు వచ్చిన తర్వాత ఇప్పుడు పరిహారం చేయాలి. ఏంటి పరిహారం? ఎవరికైతే కల్లో మనం హాని చేసామని దేవుడు చూపించాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి అదే విషయంలో వాళ్ళకి రెట్టింపు మేలు చేయాలి. అది పరిహారం. ఇప్పుడు నేను ఒకరిని నలుగురిలో నిందించి దూషించి బూతులాడి నలుగురిలో చంప వాయించి షర్టు చింపేశాను, నలుగురు అనుకున్నాం. నాకు ఆ పాపానికి శిక్షగా దేవుడు ఒక కోర్టు కేసు ఇచ్చేశాడు. ఏంటబ్బా ఇప్పుడు నేను కోర్టు మెట్లు ఎక్కాలా అని బాధపడుతూ నేను ధ్యానం చేస్తాను. అప్పుడు కల్లో దేవుడు ఏం చూపిస్తాడంటే, నేను ఎవరినైతే రోడ్డు మీద అన్యాయంగా చిన్న విషయానికి ఒక మాటతో ఓపిక జవాబు చెప్తే పరిష్కారం అయ్యేదానికి నేను ఆవేశం తెచ్చుకొని కోపం తెచ్చుకొని అహంకారంతో విరమిగి వాళ్ళ షర్టు చించేసి వాళ్ళ ఆ చెంప ఈ చెంప వాయగొట్టి పక్కన ఏదో చేపలు కట్టుకుంటే దాన్ని తీసి కొట్టి పక్కన చెప్పు దొరికితే దాంతో కొట్టి ఈ దృశ్యం దేవుడు నాకు కల్లో చూపిస్తాడు. పరిహారం ఏమిటి? అన్యాయంగా వాళ్ళని బాధ పెట్టారనేటువంటి ఒక పశ్చాత్తాపం. ఆ రోజు నేను వాళ్ళను బాధ పెట్టాను కాబట్టి వాళ్ళని తిరిగి అదే విషయంలో మేలు చేస్తాను అనేటువంటి ఒక నిర్ణయం, మారు మనసుతో కూడిన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయంలో ఎంత తప్పు చేశానో వాళ్ళకి చెప్పి వాళ్ళకి క్షమాపణ వేడుకోవాలి. క్షమాపణ వేడుకోవడమే కాదు, వాళ్ళని గౌరవించాలి. గౌరవించాలంటే వాళ్ళని చక్కగా పండ్లు స్వీట్లు అలాంటివి తీసుకెళ్ళి గౌరవంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మర్యాద నమస్కారం చేసి వాళ్ళకి మనం రెట్టింపు గౌరవం ఇవ్వాలి. అప్పుడు అతను సంతోషపడి రోడ్లో నాకు కథలు పుట్టినా కానీ ఆవేశంలో మా ఇంటికి వచ్చి ఎంత బాగా మాట్లాడాడండి, ఎంత గౌరవించాడండి అని క్షమించేశాడు అనుకోండి. అతను దేవుడు మానవుడు క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు. మానవుడు క్షమించకపోతే దేవుడు క్షమించడు. ఇది చాలా మంది తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను గొప్ప ప్రార్థన పరుణ్ణి, నేను ప్రతి వారం చర్చికి వెళ్ళేవాడిని, ప్రతి వారం ప్రపోజల్ తీసుకునేవాడిని, నేను సినిమా చూడను, టీవీ చూడను, సిగరెట్ తాగను, కాబట్టి దేవుడు నన్ను క్షమిస్తాడంటే క్షమించడు. నువ్వు ఎవరి విషయంలో అన్యాయం చేసావో అతన్ని క్షమించాలి ఫస్ట్, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తేనే శత్రువుల సమస్య అయినా, డబ్బు సమస్య అయినా, రోగ సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, మానసిక సమస్య అయినా తీరుతుంది. వేరుగా ఉందండి లెసన్. చాలా చక్కగా మరి బైబిల్ గ్రంథంలోని వాక్యాల్లో అంత మాట్లాడుతున్నాయి. నేను సొంతంగా చెప్పట్లా కదా, అన్ని కూడా నేను రెఫరెన్సులు చూపించి ఒక్కొక్కరి గెహాజీ లాంటి, నైమాన్ లాంటి, యేసుప్రభు యొక్క ఇలాంటి వీళ్ళందరి జీవితాలు చూపించి మరి ఆ జీవితాలే నేను వివరిస్తున్నాను, కానీ నేనైతే సొంత మాటలైతే మాట్లాడుతుండలేదు. సో దేవుని వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అందువల్ల దేవుని వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఆ లెసన్ని మనం క్యాచ్ చేయాలి. ఇప్పుడు క్యాచ్ చేయలేదు అంటే ఇంకా ఎంతసేపు మనం ఈ మానవ జీవితంలో, మానవ శరీరంలో ఉన్న ఎన్ని సంవత్సరాలు మనం ఈ శరీరంలో నివసించినా మరి ప్రయోజనం అయితే లేదు. కాబట్టి ప్రయోజనం కావాలి అని అంటే ఎవరైనా సరే ఏదైతే లెసన్లో చెప్పబడిందో దాన్ని క్యాచ్ చేసుకోవాలి. దాన్ని క్యాచ్ చేసినప్పుడు మన సముద్రంలో వలలు వేస్తానే ఉండొచ్చు. చేపలు దొరికినప్పుడు దాన్ని క్యాచ్ చేసి మనం లోపల తీసుకోకపోతే ఇంకెందుకండి వేట, ఎందుకు చెప్పండి? అలాగా దేవుని వాక్యం వింటున్నారంటే మీరు వేటకు వచ్చారు. నా నోటి ద్వారా దేవుడి చేపలు వేస్తున్నాడు, మీరు క్యాచ్ చేసేయాలి. క్యాచ్ చేసి మీరుగా మీరు ఉపయోగించుకోవాలి. చూడండి, మత్తయి 6:14 వచ్చింది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను. మీరు మనుషుల అపరాధాలు క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అపరాధాలు క్షమించడు. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, మనము చిన్న మాటతో పరిష్కారం చేసుకునేదానికి ఆవేశంతో, అహంకారంతో, చెప్పుతో చీపకట్టుతో నలుగురిలో బట్టి నలుగురిలో డ్రెస్ చేసి చంప మీద పగలబట్టి, చంపలు పగలబట్టి అతన్ని ఎంతో అవమానించాడు. ఆ వ్యక్తి దేవుడి ద్వారా సందేశంలో
ఈ దృశ్యం అంతా కూడా చూసి అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగారు. దేవుడు చెప్తే వచ్చి మన క్షమాపణ పెట్టుకుంటాం. మనం ఏం చేయాలి? మనం క్షమించాలి. చాలా మంది క్షమించలేదు. ఇప్పుడు క్షమాపణ వచ్చి అతను వేడుకుంటున్నా క్షమించలేదు. అలా క్షమించకపోతే మన పాపాలను దేవుడు క్షమించలేడు. మన సమస్యలు ఎప్పుడు తీరదు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సమస్యలు తీరడం లేదంటే కారణం ఏమిటంటే ఇతరులు పశ్చాత్తాపడి మన దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకున్నప్పుడు వాళ్ళు మనం క్షమించకపోతే దేవుడు కూడా మన పాపాన్ని క్షమించాడు. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్లో మనకు ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి లోక 6:38లో కూడా ప్రభు అన్నాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారు. అలాగే మార్కు 11:25 అన్నాడు, ఒకరి మీద ఒకరికి విరోధం ఉంటే ప్రార్థన చేసేటప్పుడు అంతా క్షమించండి, ప్రార్థన చేసే ప్రతిసారి క్షమించండి అన్నాడు. ఎందుకంటే మన పాపాలు బోల్డ్, వాటిని దేవుడు క్షమించాలి అంటే ఎవరైనా వచ్చి మన దగ్గర అయ్యా నీ ఎడలు నేను పాపం చేసేసాను, పాల్గొసుకోలేను, పశ్చాత్తాపంతో ఉన్నాను, నన్ను క్షమించే అంటే మనం క్షమించేయాలి. చాలా అద్భుతమైనటువంటి విషయాలండి దేవుని వాక్యం. అసలు మనకు ఒక వెలుగు కలుగుతుంది, ఒక మేలుకొలుపు కలుగుతుంది, ఒక మార్గం కనిపిస్తుంది. అదే దేవుని వాక్యంలో స్పెషాలిటీ. మన సమస్యల్ని పరిష్కరించే శక్తి నిజంగా దేవుని వాక్యానికి ఉంది. సకల సమస్యల్ని సానుకూలం చేసేటువంటి శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి దేవుడు ఇంత చక్కటి సందేశం దేవుడు మనకు ఇచ్చున్నాడు. కాబట్టి దాన్ని మనం చాలా విలువగా మనం గుర్తుపెట్టుకొని మరి వచ్చే వారం దేవుడు మనతో మాట్లాడే వారు కూడా చాలా చక్కగా ఈ విషయాలని మనం గుర్తు చేసుకుంటూ ముందుగా సాగాలని కోరుకుంటూ అందరికీ మరి వందనాలు తెలుసుకుంటున్నాం. మన శరీరంలో ఎంతకాలం మనం కూడా శరీరానికి వదిలి బయటకు రావాలి. ఎందుకంటే మనది టైం ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. లెసన్స్ నేర్చుకోవడానికి మానవ జీవితం అనేది టైం ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది పుట్టకముందే దేవుడు డిసైడ్ చేశాడు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఇది అయిపోగానే మనకు జడ్జిమెంట్, తీర్పు జరుగుతుంది. అది పరదేశం. అది మరి మన ఆత్మ ఆ డైమెన్షన్ లోకి వెళ్ళి తీర్పు అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. ఏంటి తీర్పు? మనం ఒకరిని అన్యాయంగా దూషించి అవమానించి వాళ్ళ 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 సంబంధించినటువంటి బైక్, వాళ్ళ సంబంధించినటువంటి ఆస్తి ఏదో ఒకటి దోషంగా లాభం వచ్చేవనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చనిపోయిన తర్వాత తీర్పు అంటే ఏంటో తెలుసా? ఆ అనుభవాన్ని రివర్స్ చేసి దేవుడి దూతలు మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ఆత్మ అదే పొజిషన్ లో, అంటే దోచుకోబడే పొజిషన్ లో, తిట్టించుకోవడం అంటే ఎలా ఉంటుంది, దెబ్బలు తినడం అంటే ఎలా ఉంటుంది, చెంప చింపించుకోవడం అంటే ఎలా ఉంటుంది, చీపురు కట్ట చేయాల్సి ఒక చాట లేకపోతే చీపురు కట్ట లేకపోతే ఒక చెప్పుతో కొట్టించుకోవడం అనుభవం ఎట్లుంటుంది. అప్పుడు మన చేత కొట్టించుకున్న వాళ్ళు ఎంత అవమానాన్ని, బాధలు పొందారనేది రివర్స్ లో మనకు ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే తీర్పు. కాబట్టి ఆ యొక్క పరలోకం తీర్పు మనకు తీర్పు అందించబడే ఆ పరలోకం సత్యం, అది గ్యారెంటీ, ఎవరు తప్పించుకోలేదు. అందుకని అటువంటి ఎక్స్పీరియన్స్ దేవుడు మనకి ఇస్తాడని మనం గుర్తిరిగి ఈ లోకమే శాశ్వతం కావాలనేటువంటి అవగాహనతోటి మన భూమి మీద చాలా జాగ్రత్తగా సమస్యలు వచ్చేటువంటి పనులు చేయకుండా ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటూ మనము మానవ జీవితాన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకుంటూ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ మనం జీవించాలని కోరుకుంటూ, కాబట్టి అసలైన పరలోక దేశం నాకు ఉంది, అక్కడ నేను తీర్పుని ఎదుర్కోబోతున్నాను అనే సందేశాన్ని ఇచ్చి పాడుకున్నాం. 209వ పాట చూడండి. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమే గదా, యాత్రికుడను నేను, యాత్రికుడను, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగిందును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగిందును,
మాయలోకమే గదా యాత్రికుడను నేను యాత్రికుడను నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండున చట నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండున చట పొందేదాను విశ్రాంతి శ్రమలన్నీయు విడి పొందేదాను విశ్రాంతి శ్రమలన్నీయు విడి పరలోకము నా దేశము పరదేశిని మాయలోకమే గదా యాత్రికుడను నేను యాత్రికుడను. కాబట్టి ఇది కేవలం ఒక యాత్ర జరిగిన వారమే. భూమి మీద ఎంతకాలం నడుస్తుందో మనకు ఎవరికి తెలియదు. కానీ మనం ప్రతి సమస్యని దాని వెనకాల మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని, ఆ సమస్య తీరడానికి కావాల్సిన జ్ఞానాన్ని, ఆ సమస్య తీరడానికి దేవుడు ఇచ్చినటువంటి పరిష్కారం ఆచరించడానికి కావాల్సినటువంటి దేవుని పట్ల ఉండాల్సిన విధేయతని మనం కలిగిన వారమై ఎప్పటికప్పుడు మారు మనసుతో పశ్చాత్తాపంతో చేసిన పాపాలకు పరిహారం చేసుకుంటూ ఎవరికి అపరాధాలు చేశామో, ఎవరికి ద్రోహం చేశామో, ఎవరికి అన్యాయం చేశామో వారికి రెట్టింపు మేలు చేసుకుంటూ మన సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ వాటికి పరిష్కారాలు చేసుకుంటూ దినదినము ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకుంటూ ఆత్మీయమైనటువంటి గొప్ప యోధులుగా ఆత్మ సంబంధమైన గొప్ప పరిణతి చెందినటువంటి వారుగా దినదినము ఎదిగేటువంటి ఈ గొప్ప ఆశీర్వాదము మరి పాఠం వింటున్న వినబోయే ప్రతి ఒక్కరికి దేవుడి వారిని దేవునికి మనస్ఫూర్తిగా విజ్ఞాపన